వెల్కమ్ టు మెగానెట్ టీవీ ఆఫ్ ద రికార్డ్. రాజకీయం అంటేనే ఎవరి లెక్కలు వారివి. ఒకరు వేసిన బాటలో మరొకరు నడుస్తూనే ఆ బాట తమదే అని చెప్పుకునే ప్రయత్నం. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సరిగ్గా ఇదే జరుగుతుంది. కాంగ్రెస్ వేసిన రైతు డిక్లరేషన్ బాటలోనే బీఆర్ఎస్ నడవబోతుంటే అటు దేశ రాజధాని నుంచి ప్రధాని మోడీ భాగ్యనగరానికి దిగుతున్నారు. ఈ నెల 6న రాష్ట్రంలో కురవబోయేది వాన లేక విమర్శల తూటాల? రెండు వైపుల నుండి ముసురుతున్న ముప్పు కాంగ్రెస్ వైఖరిని ప్రశ్నించున్న విపక్షాలు. ఆ రోజు అసలు ఏం జరగనుంది? లెట్స్ వాచ్. తెలంగాణ గడ్డపై రాజకీయ కురుక్షేత్రం మొదలైంది. అధికారం హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ కు సవాల్ విసిరేందుకు విపక్షాలు కత్తులు నూరుతున్నాయి. పెరేడ్ గ్రౌండ్ వేదికగా ప్రధాని మోదీ భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. అటు బీఆర్ఎస్ సైతం కంచుకోటను కాపాడుకునేందుకు క్షేత్రస్థాయిలోకి వస్తోంది. మే నెలలో వరుస సభలతో రాష్ట్ర రాజకీయాలు హీటెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ చేసిన చోటే బీఆర్ఎస్ సభ నిర్వహించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ సభ ద్వారా సీఎం రేవంత్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నదే బీఆర్ఎస్ ప్రధాన అస్త్రం. మరోవైపు 3 లక్షల మందితో బీజేపీ తన బలాన్ని చాటేందుకు రెడీ అయింది. అభివృద్ధి మంత్రంతో పాటు కాంగ్రెస్ ద్వంద్వ విధానాలను ఎండగట్టడమే లక్ష్యంగా కమల దళం అడుగులు వేస్తోంది. భాగ్యనగరం వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి గర్జించబోతున్నారు. సుమారు 8,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం చుట్టనున్నారు. పెరేడ్ గ్రౌండ్ సాక్షిగా బీజేపీ తన రాజకీయ సత్తాను చాటాలని నిర్ణయించుకుంది. మహిళా బిల్లు, డీలిమిటేషన్ అంశాల్లో కాంగ్రెస్ అడ్డంకులను ప్రజల ముందు ఉంచబోతున్నారు. కాంగ్రెస్ వైఖరిని ప్రశ్నిస్తూనే అభివృద్ధి మంత్రాన్ని ప్రధాని పఠించనున్నారు. ఈ సభ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని బీజేపీ చూస్తోంది. కేంద్ర పథకాలు, రాష్ట్రానికి చేస్తున్న సాయాన్ని వివరించేందుకు వేదిక సిద్ధమైంది. ప్రత్యర్థి పార్టీలకు గట్టి కౌంటర్ ఇచ్చేలా ఈ సభ రూపకల్పన జరిగింది. హైదరాబాద్ నలుమూలల నుండి భారీగా జన సమీకరణ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రధాని రాకతో తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారే అవకాశం కనిపిస్తోంది. గులాబీ బాస్ కేసీఆర్ మళ్లీ జనం మధ్యలోకి వస్తున్నారు. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ప్రకటించిన వరంగల్లోనే అదే వేదికపై బీఆర్ఎస్ సభ నిర్వహించడం సంచలనంగా మారింది. రైతులకు ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ను నిలదీసేందుకు కేసీఆర్ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నారు. మే 6న జరగబోయే ఈ సభకు భారీ ఎత్తున రైతులను తరలించేలా ప్లాన్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడమే ఈ సభ ముఖ్య ఉద్దేశం. కేటీఆర్ స్వయంగా సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. రైతు రుణమాఫీ, బోనస్ వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూనే భవిష్యత్తు కార్యాచరణను కేసీఆర్ ప్రకటించనున్నారు. ఈ సభ ద్వారా క్యాడర్లో నెలకొన్న నైరాశ్యాన్ని తొలగించాలని నాయకత్వం చూస్తోంది. కాంగ్రెస్ పాలనపై అసంతృప్తిగా ఉన్న వర్గాలను ఆకర్షించడమే బీఆర్ఎస్ లక్ష్యం. తెలంగాణ గడ్డపై రాజకీయ రణరంగం ఆసక్తికరంగా మారబోతోంది. అటు ప్రధాని మోదీ, ఇటు గులాబీ అధినేత కేసీఆర్ సభలతో వాతావరణం వేడెక్కుతోంది. రెండు ప్రధాన పార్టీలు కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ వ్యూహాలు రచిస్తున్నాయి. పెరేడ్ గ్రౌండ్ లో బీజేపీ శక్తి ప్రదర్శన చేస్తుంటే కాంగ్రెస్ చేసిన మోసాన్ని ఎండగట్టేందుకు రైతు డిక్లరేషన్ ప్రకటించిన వరంగల్లో బీఆర్ఎస్ హడావుడి చేస్తోంది. అభివృద్ధి పనులు ఒకవైపు, రాజకీయ విమర్శలు మరోవైపు హోరెత్తనున్నాయి. ప్రజల మద్దతు కూడగట్టేందుకు అగ్రనేతలు రంగంలోకి దిగడం విశేషం. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలను అస్త్రంగా మార్చుకొని విపక్షాలు దాడికి దిగుతున్నాయి. ఈ సభల ద్వారా రాష్ట్రంలో పొలిటికల్ మైలేజ్ పెంచుకోవాలని పార్టీలు ఆశిస్తున్నాయి. హైదరాబాద్ వేదికగా జరిగే ప్రధాని సభపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మొత్తానికి ఈ మే నెలలో ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ హవాకు బ్రేక్ వేసేందుకు బీజేపీ పక్కా ప్లాన్ వేసింది. సుమారు 3 లక్షల మందితో భారీ బహిరంగ సభకు రంగం సిద్ధం చేసింది. ఈ సభ ద్వారా కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలను ఎండగట్టాలని కమల దళం చూస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న తీరుపై ప్రధాని ఘాటుగా స్పందించే అవకాశం ఉంది. డీలిమిటేషన్ విషయంలో కాంగ్రెస్ అడ్డంకులను ప్రజలకు వివరించనున్నారు. 8,000 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం రాష్ట్రానికి ఒక వరంలా మారనుంది. కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడమే ఈ సభ ప్రధాన ఉద్దేశం. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు అగ్రనాయకత్వం అంతా కదులుతోంది. అభివృద్ధి, జాతీయవాదం అనే 2 అస్త్రాలతో బీజేపీ ముందుకు వెళ్తోంది. హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్ ఈ చారిత్రక ఘట్టానికి సాక్ష్యం కాబోతోంది.
మళ్లీ పుంజుకోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చింది. మే 6న జరగబోయే ఈ సభ తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించనుంది. గతంలో కాంగ్రెస్ ఎక్కడైతే రైతు డిక్లరేషన్ ఇచ్చిందో అక్కడే కేసీఆర్ సభ పెట్టడం విశేషం. రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీసేందుకు గులాబీ దళం సిద్ధమైంది. సభ ఏర్పాట్లపై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. జన సమీకరణ ద్వారా తమ బలం తగ్గలేదని నిరూపించుకోవాలని పార్టీ భావిస్తోంది. కాంగ్రెస్ తీరును ప్రజలకు విడమర్చి చెప్పే బాధ్యతను కేసీఆర్ భుజాన వేసుకున్నారు. ఈ సభ ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ కావాలని బీఆర్ఎస్ చూస్తోంది. కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపి రాబోయే ఎన్నికలకు సిద్ధం చేయడమే అధినేత లక్ష్యం. తెలంగాణ సెంటిమెంట్ ను మళ్లీ రగిల్చే ప్రయత్నం ఈ వేదిక ద్వారా జరగనుంది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు పరీక్షా సమయం ఆసన్నమైంది. రైతులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. ఈ నెలలో జరిగే సభల ద్వారా కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టేందుకు విపక్షాలు ఏకమవుతున్నాయి. ఒకవైపు బీజేపీ, మరోవైపు బీఆర్ఎస్ వరుస దాడులతో హస్తం పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రైతు భరోసా, రుణమాఫీ వంటి అంశాలపై కేసీఆర్ గళం విప్పబోతున్నారు. మహిళా బిల్లు విషయంలో కాంగ్రెస్ వైఖరిని ప్రధాని మోదీ ప్రశ్నించనున్నారు. ఈ రెండు పార్టీల దాడులను కాంగ్రెస్ ఎలా తట్టుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరం. సభల వేదికగా ప్రజల్లోకి వెళ్తున్న విపక్షాలు ప్రజా వ్యతిరేకతను కూడగడుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలతో వాతావరణం రసవత్రంగా మారింది. కాంగ్రెస్ డిఫెన్స్ లో పడకుండా ఉండేందుకు తన వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది. పెరేడ్ గ్రౌండ్ మరో చారిత్రక సభకు సాక్ష్యంగా నిలవబోతోంది. ప్రధాని మోదీ రాకతో రాజధాని నగరం కాషాయమయంగా మారింది. వేల కోట్ల అభివృద్ధి పనుల ద్వారా రాష్ట్ర పురోగతికి కేంద్రం బాటలు వేస్తోంది. అభివృద్ధి పనుల శంకుస్థాపనతో పాటు రాజకీయ ప్రసంగంపై అందరి దృష్టి ఉంది. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని అడ్డుకుంటోందన్న ఆరోపణలను బీజేపీ గట్టిగా వినిపిస్తోంది. మహిళా సాధికారతకు తాము ఇస్తున్న ప్రాధాన్యతను ప్రజలకు వివరించనున్నారు. 3 లక్షల మందితో ఈ సభను దిగ్విజయం చేయాలని కిషన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. కాంగ్రెస్ అసలు స్వరూపాన్ని ఈ వేదిక ద్వారా బయటపెట్టాలని నిర్ణయించుకున్నారు. అభివృద్ధికి నిధులు ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం సహకరించటం లేదని విమర్శిస్తున్నారు. ప్రధాని ప్రసంగం రాష్ట్ర రాజకీయ దిశను నిర్దేశించేలా ఉంటుందని భావిస్తున్నారు. బీఆర్ఎస్ మే 6న నిర్వహించబోయే సభపై కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఏర్పాట్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా క్షేత్రస్థాయి నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. రైతులే అజెండాగా ఈ సభ సాగబోతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ నమ్మించి మోసం చేసిందన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. కేసీఆర్ ప్రసంగం ద్వారా కాంగ్రెస్ వైఫల్యాలను పాయింట్ వైజ్ ఎండగట్టబోతున్నారు. ఈ సభ ద్వారా మళ్లీ రైతు పక్షపాతిగా బీఆర్ఎస్ నిలబడాలని చూస్తోంది. గతంలో కాంగ్రెస్ చేసిన వాగ్దానాల చిట్టాను కేసీఆర్ బయటపెట్టనున్నారు. గ్రామ గ్రామాన రైతులను చైతన్యం చేసి సభకు తరలించేలా రూట్ మ్యాప్ సిద్ధమైంది. సభ సక్సెస్ అయితే రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ గ్రాఫ్ మళ్లీ పెరుగుతుందని నమ్ముతున్నారు. నాయకుల్లో జోష్ నింపేలా ఈ సభ డిజైన్ చేయబడింది. తెలంగాణ రాజకీయం క్లైమాక్స్ కు చేరుకుంది. అగ్రనేతల పర్యటనలతో రాష్ట్రం మొత్తం పొలిటికల్ హడావుడి కనిపిస్తోంది. ఒకే నెలలో మోదీ, కేసీఆర్ సభలు నిర్వహించడం విశేషం. కాంగ్రెస్ కు గట్టి కౌంటర్ ఇచ్చేందుకు విపక్షాలు రెండూ తమ తమ శక్తులను ఒడ్డుతున్నాయి. అభివృద్ధి, రైతుల సమస్యలే ఈ సభల ప్రధాన అజెండాగా మారాయి. 3 ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ప్రధాని మోదీ అభివృద్ధి మంత్రం పఠిస్తుంటే కేసీఆర్ రైతు సమస్యలపై గర్జిస్తున్నారు. కాంగ్రెస్ తన ఉనికిని కాపాడుకునేందుకు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ప్రజల నాడి ఎటువైపు ఉందో ఈ సభ జన సందోహాన్ని చూస్తే అర్థమవుతోంది. మొత్తానికి తెలంగాణ గడ్డపై అధికార ప్రతిపక్షాల మధ్య పోరు పీక్ స్టేజ్ కు చేరింది.